హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాలిని రాజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా అంతే బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో ఇవాళ ఏంటంటే నేను యాక్చువల్గా రెడీ అయ్యి ఉన్నా, చూడండి రెడీ అయినా బయట వెళ్తున్నా. సో ఎందుకు బయట వెళ్తున్నాను అంటే యాక్చువల్గా మా వదినకి కమ్మలు అయితే పోయినాయండి చిన్నగా. సో తను ఎప్పటి నుంచో అడుగుతుంది. సో మనమైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కదా, సో మనీ కొంచెం పెట్టుకొని అయితే తీసుకుంటాము. సో ఇప్పుడైతే కొంచెం మనీ అయితే తీసి పెట్టాను దాని కోసం. ఇప్పుడు కమ్మలు అయితే పర్చేస్ చేయడానికి వెళ్తున్నాను. యాక్చువల్గా లాస్ట్ టైం దాన్ని నేను బయట కొంచెం పెద్ద షాప్స్ ఉంటాయి కదా, అందులో చూపిస్తే మామూలుగా మనం కొన్నప్పుడు 22 క్యారెట్స్ అనుకుంటాం కదా. సో యాక్చువల్గా అవి కొన్ని 22 క్యారెట్స్ కాదు అని అన్నారు. అందుకోసమే అవి ఎక్కడైతే కొన్నామో అక్కడ ఇవ్వలేకపోతున్నాము. సో తను తీసుకొని వేరే దగ్గర, ఇప్పుడు నేను ఇంకొక షాప్కి అయితే వెళ్తున్నాను. అక్కడ అప్పుడు నేను లాస్ట్ టైం కూడా వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళైతే ఫుల్ అమౌంట్ ఇస్తామన్నారు. సో అదే షాప్కి అయితే వెళ్తున్నాను. సో వేరే కమ్మలు అయితే తీసుకోవడానికి. ఏం కమ్మలు తీసుకున్నాను ఏంటి అని అయితే చూపిస్తాను. యాక్చువల్గా తనకు చెప్పలేదు నేను తీసుకోబోతున్నాను అని, వచ్చాక సర్ప్రైజ్ ఇద్దామని. సో రెండైతే వెళ్దాం. మరి వీడియో స్టార్ట్ చేయడం అయితే బయట స్టార్ట్ చేశాను, ఎందుకంటే నా కూతురు లోపల నేను వస్తానని ఏడుస్తుంది. సో తను మార్నింగే లేచింది. సో ఇప్పుడు తీసుకెళ్ళినా కంపల్సరీ నిద్రపోతుంది. అందుకోసమే తనని తీసుకోకుండానే మేమిద్దరం బయలుదేరాం అనమాట. అందుకే నేను లోపల వీడియో చేయలేదు. సో బయటకు వచ్చి కూడా ఒక 5 మినిట్స్ అవుతుంది. సో నేను వెళ్ళిపోయాను అని చెప్పి తను ఏడుపు మానేసింది. సో అందుకే ఇప్పుడు వీడియో స్టార్ట్ చేశాను. మీకు ఎక్కడికి వెళ్తున్నానో అక్కడికి వెళ్ళాకైతే చూపిస్తాను ఎక్కడికి వెళ్తున్నానో ఎగ్జాక్ట్గా అనేసి. సో హలో అండి, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో నేను చెప్పాను కదా ఎక్కడికి వెళ్తున్నానో ఏంటి అయితే వీడియో చూపిస్తాను అన్న, బట్ నాకు అక్కడ కుదరలేదు వీడియో తీయడానికి అయితే, అస్సలు కుదరలా. సో నేనైతే ఇప్పుడు కమ్మలు తీసుకొని వచ్చాను. బట్ నేను అనుకున్నది ఏంటంటే చిన్న అంటే కొంచెం నార్మల్ షాప్స్కి వెళ్తే టచ్ అనేది ఎక్కువ వాళ్ళు చెక్ చేయరు. పెద్ద షాప్స్కి వెళ్తే మిషన్ ఉంటుంది కదా, మిషన్లో చెక్ చేస్తారు. చిన్న దానిలో అంత చెక్ చేయరు, బట్ ఒక 10% అలా తీసేస్తారు. మేబీ 90కి అలా తీసుకోవచ్చు అని నేను అనుకున్నా. బట్ 2 షాప్స్కి వెళ్ళి అడిగాను. 2 షాప్స్లో కూడా వాళ్ళు ఏంటంటే టచ్ ఎక్కువే తీసేశారు. అంటే 25%, 75% తీసేశారనమాట. సో 75% అలా తీసేశారు. అందుకు ఎక్కడైనా ఒకటే కదా అని చెప్పేసి నేను కొంచెం మంచి షాప్కి వెళ్దాము, ఏదైనా ఒకటే కదా, సో మంచిగా కొంచెం కలెక్షన్స్ మంచి దొరుకుతాయి అండ్ గోల్డ్ కూడా ప్యూరిటీ ఉంటుంది కదా అని చెప్పి నేను ఏ షాప్కి అయితే వెళ్ళానో చూపిస్తాను. సో జాయిల్ కాస్ అయితే వెళ్ళాను. నేను మోస్ట్లీ జాయిల్ కాస్ ప్రిఫర్ చేస్తాను. జాయిల్ కాసే నేను ప్రిఫర్ చేస్తాను. నాకు కలెక్షన్ అది కొంచెం బాగా నచ్చుతుంది అనమాట. జాయిల్ కాస్ ప్రిఫర్ చేస్తాను. సో జాయిల్ కాస్లో వాళ్ళైతే 81%కి తీసుకున్నారు. సో తన గోల్డ్కి 81% పోయింది. సో తన ఉన్న వెయిట్కి నేను 1.5 గ్రామ్స్ ఎక్కువ వేసి తీసుకొని అయితే వచ్చాను ఇప్పుడు. సో వెళ్ళి చూస్తా, తనకైతే తెలియదు మేము వెళ్ళాము అన్న సంగతి. నేను ఈ అట్ట ఏదైతే ఉందో మనకు వాళ్ళు ఇచ్చారు కదా, దాన్ని ఇక్కడే దీంట్లో పెట్టేస్తున్నాను. జస్ట్ దాన్ని మాత్రం నా పర్స్లో పెట్టేసుకొని వెళ్తున్నాను కమ్మల్ని ఇలా. సో కమ్మల్ని అయితే ఇలా పర్స్లో పెట్టేసి సో లోపలికి వెళ్ళి తనకు చూపిస్తాను. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్ పాప కోసం. నా కొడుకు అయితే లేడు, స్కూల్కి వెళ్ళాడు కదా, అందుకే పాప కోసం మాత్రం ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చా. వాడికొకటి అదొకటి నాకొకటి. సో లోపలికి వెళ్తే వెళ్దాం రండి. ఇది ఎప్పుడు ఎండలోనే ఎండుతూనే ఉంటుంది, చాలా పాడైపోయింది. మా అన్నం తింటుంది, చూడగానే పరిగెత్తుకొస్తుంది. మిట్టు అరే 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 ఓమది ఐస్ క్రీమ్ ఇప్పుడు కాదు, మమ్మ తిన్నాక. నువ్వే పట్టుకుంటావా? ఫ్రిడ్జ్లో పెడదాం రా, అయితే ఫ్రిడ్జ్లో పెడదాం రా. ఫ్రిడ్జ్లో పెడదాం రా. నీ పట్టీలు వేసుకున్నావా? పట్టీలు ఫ్రిడ్జ్లో పెట్టి మమ్ము తినేసినాక తిందు. మమ్ము తినేసినాక రాక్షసి పిల్ల. అది నాది, అది నాది, అది నాది, నీది అది. 2 నీకేనా? ఒకటి చాలు, మళ్ళా తిందులే.
నీకే బాగున్నాయి నీకే అవే బాగున్నాయి. నీ వేసేసినాను. ఇది 1.5 గ్రామ్ ఎక్కువ ఉంది దానికి దీనికి. జుమ్కి రాలేదా? జుమ్కి అందుకే ఇట్లా చిన్న దాంతో చిన్న జుమ్కి చూడు, ఇది కూడా చిన్న జుమ్కి. ఒకటే జుమ్కి వస్తుంది. అట్లా లేవు చూసిన, అట్లే 3 షాపులు ఎదిగింది అట్లా జుమ్కి కోసమే లేవు. పెట్టుకో. నచ్చినాయా? నచ్చినాయి, బాగున్నాయి బాగున్నాయి. సో నా కూతురు అయితే ఐస్ క్రీమ్ తిని చూడండి ఎలా పడేసిందో. అక్కడ బయట కూడా పడేయలేదు, ఐస్ క్రీమ్ తిన్నది పడేసింది. అండ్ ఇంటికి వస్తేనే మా వదిన అయితే పూరి అండ్ అన్ని గుగ్గుళ్ళు వేసి మామూలుగా కాయలు అన్నీ ఉంటాయి కదా, వీటిని ఏమంటారు, బఠానీ శనుగులు అన్నీ వేసి అయితే కుర్మా లాగా చేసింది. సో ఇదైతే తింటున్నాము ప్రజెంట్ లంచ్కి. తనకైతే ఈ కమ్మలు చాలా చాలా బాగా నచ్చేసాయండి. అప్పుడప్పుడు ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తుంటే తను కూడా సంతోషిస్తుందని ఇలా చేశాను. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.